బంగ్లాదేశ్ లో ఇస్కాన్ బ్యాన్ దిశగా అడుగులు. మరోవైపు చిన్మయ్ దాస్ అరెస్ట్ కి నిరసనగా ఆగని ఆందోళనలు. బ్యాన్ పై ఢాకా హైకోర్టులో వాదనలు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇస్కాన్ బ్యాన్ పై ఢాకా హైకోర్టులో వాదనలు వినిపించారు. బ్యాన్ పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది. ఇస్కాన్ పై జరుగుతున్న ఆందోళనలపై ఆరా తీసింది. ఇస్కాన్ కార్యకలాపాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు క్వశ్చన్ చేసింది. బ్యాన్ విధించే ప్రక్రియ కొనసాగుతోందని అటార్నీ జనరల్ వినిపించారు. రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు బంగ్లాదేశ్ అటార్నీ జనరల్. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ పై బ్యాన్ తప్పదా? ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఢాకా హైకోర్టు ఏమంటోంది? ఇస్కాన్ నిషేధంపై అక్కడున్న హిందువుల రియాక్షన్ ఏంటి? అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం ఇస్కాన్ పై బ్యాన్ విధించనున్నట్లు సంచలన ప్రకటన చేసింది బంగ్లాదేశ్. నిషేధం విధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ వెల్లడించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇస్కాన్ ను మతతత్వ సంస్థగా అభివర్ణిస్తున్నారు అక్కడ. ఇస్కాన్ ను నాయకుడు ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ కృష్ణదాస్ పై కూడా దేశద్రోహం కేసు కింద బంగ్లాదేశ్ అరెస్టు చేసి జైల్లో పెట్టింది. మరోవైపు కృష్ణదాస్ అరెస్టును ఖండిస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో ఇస్కాన్ సభ్యులు, హిందూ వర్గాల నిరసనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్కాన్ పై హైకోర్టు స్పందిస్తూ ఇస్కాన్ కార్యాలయాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని బంగ్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇస్కాన్ పై నిషేధం విధించే ప్రక్రియ కొనసాగుతోందని, తాజా పరిణామాలపై రాజకీయ పార్టీల నాయకులతో ప్రభుత్వం చర్చిస్తోందని అటార్నీ జనరల్ హైకోర్టుకు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్ లో చిన్మయ్ పై నమోదైన కేసు, అరెస్టు వ్యవహారంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని ఇస్కాన్ కోల్కతా కార్యాలయం కోరింది. మరోవైపు చిన్మయ్ అరెస్టును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే పాకిస్తాన్ ను తలపిస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి ఖచ్చితంగా జోక్యం చేసుకోవాల్సి ఉందన్నారు ఆయన. ఇక మొన్న చిన్మయ్ దాస్ ను చిట్టాగ్యాంగ్ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆయన అరెస్టును నిరసిస్తూ వేలాది మంది హిందువులు కోర్టు దగ్గర ఆందోళన చేపట్టారు. బంగ్లాదేశ్ పోలీసులు వాళ్లపై ఉక్కుపాదం మోపారు. మరోవైపు కోల్కతాలో బంగ్లాదేశ్ హై కమిషన్ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి చిన్మయ్ దాస్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు బంగ్లాదేశ్ హై కమిషన్ ను ముట్టడించారు. 150 దేశాల్లో ఇస్కాన్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, బంగ్లాదేశ్ ప్రభుత్వమే నిరాధార ఆరోపణలు చేస్తోందని హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. ఇటు భారత్లోని పలు చోట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇస్కాన్ ను బంగ్లాదేశ్ లో ఎందుకు విద్వేషపూరితంగా చూస్తున్నారు? వివరించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు? అక్కడ ఏం జరుగుతోంది? హిందువులు ఏం చెప్తున్నారు? గతంలో బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేసిన షేక్ హసీనా ఇస్కాన్కి సంబంధించిన వ్యవహారంలో ఆమె అత్యధిక ప్రియారిటీ ఇవ్వడం, ఆమెను అక్కడ ఎక్కడైతే తిరుగుబాటు చేసిన తర్వాత ఆమెకి ఇండియాలో షెల్టర్ ఇవ్వడం, ఈ వివిధ ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని ఇస్కాన్ బ్యాన్ చేయాలనే ఉద్దేశంలో ప్రస్తుతం బంగ్లాదేశ్ సంబంధించిన ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఇస్కాన్ బ్యాన్కి సంబంధించి కావచ్చు, ఎక్కడైతే చిన్మయ్ అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ బంగ్లాదేశ్లో నివాసం ఉన్నటువంటి హిందువులపైన జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలన్న డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ ప్రస్తుతానికైతే ఇప్పుడు జరుగుతున్న వివాదం అయితే ఉందో ఇస్కాన్కి సంబంధించి ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అన్న ఏదైతే డిసిషన్ తీసుకుందో అది ఇప్పటి వరకు ఇంకా అనేక రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. ఇప్పటికీ ఆ బ్యాన్ చేయాలన్న ఒక డిసిషన్ తీసుకున్నట్టుగా మాత్రం అటార్నీ జనరల్ ఇప్పటికే ఢాకా హైకోర్టుకు తెలిపారు. అయితే ఇప్పటివరకైతే బ్యాన్ నిషేధించాలని సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి, చాలామందితో మాట్లాడుతున్నాం అన్నది ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్పింది. కానీ బంగ్లాదేశ్ తీసుకున్న డెసిషన్ మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అటు ఇండియాతో పాటుగా వివిధ దేశాలకు సంబంధించిన వ్యక్తులు కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో ఇండియాలో ఎక్కడైతే పిఎఫ్ఐని బ్యాన్ చేశారో అదే రకంగా పిఎఫ్ఐ ఏదైతే కొంత వ్యతిరేక మతపరంగా కావచ్చు, దేశ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్న దాంతోనే ఇక్కడ ఇండియాలో పిఎఫ్ఐని బ్యాన్ చేశారు. సేమ్ అక్కడ కూడా బంగ్లాదేశ్లో కూడా ఇస్కాన్ని ఇదే రకంగా, మనం ఎక్కడైతే ఇక్కడ పిఎఫ్ఐని చూస్తున్నామో అక్కడ బంగ్లాదేశ్లో కూడా ఇస్కాన్ని ఇదే రకంగా చూస్తున్నారు. కానీ ఇస్కాన్ దాదాపు 150 దేశాల్లో తమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఎక్కడ కూడా మతానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదని చెప్పి ఇస్కాన్ చెప్తుంది. కాబట్టి చిన్మయ్ అరెస్ట్ తర్వాత అక్కడ జరిగినటువంటి గొడవలు కావచ్చు, వీటన్నింటిపైన పెద్ద ఎత్తున ఆందోళన అయితే హిందూ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ పైన పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరగాలి, ఇస్కాన్కి సంబంధించిన బ్యాన్ పైన ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలన్న డిమాండ్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇంకా ఢాకా హైకోర్టులో జరిగిన పిటిషన్లో మాత్రం బ్యాన్కి సంబంధించి కట్టుబడి ఉన్నాం, ఇప్పటికే రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నాం, త్వరలో ఒక డెసిషన్ తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి బంగ్లాదేశ్ తీసుకున్నటువంటి డెసిషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకా తదుపరి గొడవలు కావచ్చు, అక్కడ జరుగుతున్న గొడవలో ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ పైన పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఇస్కాన్ ఎట్టి బస్సులో బ్యాన్ చేయొద్దని మాత్రం హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ జాయిన్.